హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ రివ్యూస్. ఆలస్యమైందా సబ్స్క్రైబర్ పుత్ర? మా ఒపీనియన్ చెప్పే ముందు పుష్ప గురించి వన్ లైన్లో చెప్పాలంటే దేర్ ఆర్ గుడ్ మూవీస్, దేర్ ఆర్ గ్రేట్ మూవీస్ అండ్ దేర్ ఇస్ పుష్ప ద రూల్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 ఎండ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది భయ్య. పుష్ప అనేది ఎంత పెద్ద బ్రాండ్, వాడుకున్న క్యాపబిలిటీ చూపిస్తారు. పుష్ప శిఖవత్ రైవలరీ, సిండికేట్ అనేది ఎలా గ్రో అయింది, ఈ ప్రాసెస్లో పుష్పకి వచ్చిన సిచ్యువేషన్స్ డీల్ చేశాడో అనేది మెయిన్ ప్లాట్. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే పుష్ప అండ్ శ్రీవల్లి ఆర్ టాప్ నాచ్ భయ్య. ఒక నేషనల్ అవార్డ్ యాక్టర్ ఫుల్ పొటెన్షియల్తో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూస్తారు. ఫాఫా హ్యాడ్ ఎ గ్రేట్ క్యారెక్టర్ బట్ పూర్తిగా వాడుకోలేదనిపించింది. జగపత్ బాబు క్యారెక్టర్ ఇస్ ద న్యూ ఎడిషన్ టు ద మూవీ. టోటల్ సినిమా డైనమిక్స్నే మార్చేస్తాడు. సునీల్ అనసూయ ఆర్ ప్రెటీ నార్మల్ యాజ్ ద సేమ్ ఫస్ట్ పార్ట్. అజయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. శ్రీలీల మై డార్లింగ్ సూపర్ ఉంది, అసలు డ్యామ్ హాట్. నెక్స్ట్ ఇంకా మూవీలో ఉన్న హైస్కి వస్తే చెప్పాల్సిన ఏం లేదు భయ్య, మీరు విన్నదే. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవ్రీ మూవీలానే దీనికి కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. పార్ట్ 1 లీడ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనిపించింది. తర్వాత ఫాఫా క్యారెక్టర్ కొంచెం కామెడీగా ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్కి వచ్చినంత హైప్ థర్డ్ పార్ట్కి లేదనిపిస్తుంది. అండ్ సుక్కుమార్కి అయితే కనిపించలేదు భయ్య. కానీ భయ్య జాతర ఎపిసోడ్ సీన్స్ కానీ, ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇంట్రో సీన్ కానీ ఎంత బాగుంటాయంటే ఈ కాన్స్ అన్నిటిని ఓవర్ షాడో చేస్తాయి భయ్య. ఇంకా స్పెషల్ మెన్షన్ అయితే జాతర ఎపిసోడ్, దాని గురించి వెళ్ళినా చాలు. పెట్టిన ప్రతి పైసా వర్త్ వర్మ వర్త్. గూస్ బంప్స్ వస్తాయి భయ్య. అండ్ డిఎస్పీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్పీ నిజంగా డ్యూటీ ఎక్కేసాడు భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే రప్ప ఉంటుంది. ఒక్కటి అడుగుతా భయ్య, వెన్ ఈస్ ద లాస్ట్ టైం యూ సీన్ ఎ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ ఏ మూవీ ఎంత బాగున్నా కానీ ఆడియన్స్ పేపర్ ఎగరబేయడం లేదంటే ఇలా వేయడం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైం భయ్య జాతర ఎపిసోడ్ తర్వాత ద ఆడియన్స్ ఇన్ మై థియేటర్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. దీన్ని బట్టి మన మూవీ స్టాండర్డ్స్ ఏంటో మీకే అర్థమై ఉంటుంది. ఈ మధ్య వచ్చిన పాన్ ఇండియా మూవీస్ అన్నీ 1 టైం లేదా 2 టైమ్స్ చూడొచ్చు భయ్య. కానీ సలార్ తర్వాత రిపీట్స్లో చూడొచ్చు అనిపించిన మూవీ నాకైతే పుష్ప ద రూల్. డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్ ఇన్ థియేటర్స్. ఒక హైతో అయితే బయటకు వస్తారు భయ్య, నాది గ్యారంటీ. సమయము సై సమరము శైలయ కరుణై చలగల